పోలవరం నిర్వాసితులకు గోదావరిలో ముంచినటువంటి వైసీపీ బీజేపీ పార్టీలు వాటి ముంచుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఈరోజు నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిర్వాసితులు ములుగుతుంటే ఒక మాట కూడా మాట్లాడని పార్టీలు, అట్లాగనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎన్నికల ముందు వచ్చి మాకు ఓట్లు వేయని అడుగుతూ ఉన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం వరదలు వచ్చినప్పుడు, పోలవరం నిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు, R&R సమస్య వచ్చినప్పుడు, లేదంటే నిర్వాసితుల కోన్లు కట్టేటప్పుడు సమస్య వచ్చినప్పుడు నికరంగా నిలబడి మాట్లాడింది, పోరాడింది సిపిఎం పార్టీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోలవరం గొంతు నినిపించింది సిపిఎం పార్టీ తప్పితే మరొక పార్టీ కాదు. అందుకు ఈ ప్రాంతంలో నిర్వాసితులకు ఓట్లు అడిగే హక్కు సిపిఎం పార్టీకి మాత్రమే ఉంది. అందుకు సిపిఎం పార్టీగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగనే పాసిపెంట్ అప్పలనరస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపై ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించినట్లయితే పోలవరం నిర్వాసితుల సమస్యపై అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపిస్తాము. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తూ నా పేరు లోతా రామారావు, సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంపచోడవరం.